నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు చంద్రబాబు గారి పాలనలో సర్వం దోపిడీమయం, సర్వం గంజాయిమయం, డ్రగ్స్మయం, నకిలీ నిక్కర్మయం కాదా అని అడుగుతా ఉన్నా. అదే మా హయాంలో నిజంగా ఉక్కుపాదం ఎలా మోపినామని చెప్పడానికి నిదర్శనాలు. ప్రత్యేకంగా ఎస్సీబీని పెట్టినాం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ప్రత్యేకంగా గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాం. ఆ ఫోటోలు కూడా చూపించమా. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 4.5 కోట్ల గంజాయి మొక్కలను తొలగించినాం. 13,210 మందిని అరెస్ట్ చేసినాం. 2,950 వాహనాలను జప్తు చేశాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని గంజాయి రవాణా జరిగే రూట్లన్నింటినీ బ్లాక్ చేశాం. ఏజెంట్ల మాయలో పడి వారు చెప్పినట్లుగా గంజాయి సాగు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్న ట్రైబల్స్కు అదే పనిగా గుర్తించి ఆపరేషన్ పరివర్తన్, ఆపరేషన్ నవోదయం కార్యక్రమాలు అమలు చేశాం. 144 కోట్లు ఖర్చు చేసి ఆల్టర్నేట్ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాం. ఇవన్నీ దాదాపుగా పోడి భూములు 3 లక్షల చిల్లర ఎకరాలు పోడి భూములు గిరిజనులకు పంచిపెట్టాం, ట్రైబల్స్కు. ఇవన్నీ మార్పులు తీసుకొస్తూ మేము చేసిన కార్యక్రమాలు. ఈరోజు టోటల్ రివర్స్. పోలీసుల చేతనే వ్యాపారంలోకి భాగస్వాములను చేసి మాఫియా సామ్రాజ్యం, అధికార పక్ష నాయకులు, పోలీసులు అందరూ కలిసికట్టుగా ఒకటే చేస్తూ ఉన్న మాఫియా సామ్రాజ్యం. ఈ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రైతులకు రావడం లేదు, కానీ ఒకే ఒక పంట గిట్టుబాటు ధర వస్తుంది, గంజాయికి మాత్రమే వస్తుంది చంద్రబాబు నాయుడు పాలనలో. ఇంకా ఆర్గ్యుమెంట్లోకి వస్తుంది. మరి ఇంత జరిగిన తర్వాత దీన్ని కవరప్ ఏ మాదిరిగా చేస్తూ ఉన్నారో ఒకసారి గమనించండి. కవరప్ అనేది ఏ మాదిరిగా జరుగుతూ ఉందనంటే, డిఎస్పి అన్న మాటలు, ఒకసారి డిఎస్పి అన్న మాటలు, ఎస్పీ గారు అన్న మాటలు, ఆ తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో వీళ్ళు ప్రస్తావించిన ప్రస్తావన, ఈ మూడు ఒకసారి బేరీజు వేస్తే డిఎస్పి అంటాడు, ఇద్దరు ఎస్ఐలు, స్టార్టింగ్ రిమార్క్సే నేను చెప్తున్నా. డిఎస్పి గారు అంటారు, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా వీళ్ళిద్దరూ కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది అని దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ చెప్తే, ఎస్పీ ఏమంటాడు, కాదు ముందస్తుగానే సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయన చెప్తాడు. ఎఫ్ఐఆర్ కాపీలో ఏమని ఉంటుంది తెలుసా? ఎఫ్ఐఆర్ కాపీలో ఈ ఇద్దరు ఎస్ఐలు వీళ్ళ వాంగ్మూలం ఏమని ఉంటుంది? ఎఫ్ఐఆర్ కాపీలో ఇద్దరు ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందంట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బల్లికురువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్ఐ వెళ్ళాడట. కాంట్రడిక్షన్స్ చూడండి.
నేను స్టార్టింగ్ రిమార్క్స్ చెప్తాను, మళ్ళా చెప్తాను. డిఎస్పీ ఏమంటాడు, 2 ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా వీళ్ళు కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో జరిగిందని డిఎస్పీ అంటాడు. ఎస్పీ ఏమంటాడు, ముందస్తుగానే మాకు సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు మేము రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ అంటాడు. వీళ్ళిద్దరు ఎస్ఐలు ఎఫ్ఐఆర్ కాపీలో వీళ్ళ వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీలో ఏమంటారు, వీళ్ళు చెప్పినదే వర్షన్, 2 ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందట, అతడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బల్లికరువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్ఐ వెళ్ళాడట. 3 వర్షన్స్ ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. డిఎస్పీ ఫస్ట్ కానీ సంతమాగులూరు ఎస్ఐ గారు బల్లికరువ ఎస్ఐ గారు వస్తూ ఉన్నారండి. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటాడు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన టూవీలర్ పెట్టుకొని ఉన్నాడు. టూవీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ విషయాలు ఉన్నారు కదా, వీళ్ళు చూసి గబక్కలంటే ఏదో మోటార్ వేసేసి టూవీలర్స్ వెళ్ళిపోతారు. ఏం జరిగిందంటే ఆ తర్వాత ఎందుకు వెళ్ళిపోయారని చెప్పి దీని ఫ్యాక్టరీకి ఆ మోటార్ చూస్తే ఆ మోటార్ వచ్చి కొంత గంజా మొత్తంలో సుమారు ఎంత తూకం 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చిన ఫుల్ బాటిల్ ఉంది. 2 ఉన్నాయి. రెండింటిని కార్లో వేసుకొని ముందు అదనపు ముందు పైగా చేశారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే అంత దూరం మోటార్ వచ్చింది, స్పీడ్ వెళ్ళిపోతారు. కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచినప్పుడు ఎదురుగా ఒక భక్తులు ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారు, వీళ్ళు ముందు కూడా ఆటో వెనక్కిచ్చారు. బండిలో గాంజా ఉంది, ప్రైవేట్ వెహికల్ లో వస్తున్నారంటే అవును అందరికి తెలిసిన విషయం. వాళ్ళు ఆయన టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్ వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంజా ఒక కేసుకు సంబంధించిన గాంజా మా వాళ్ళు సీజ్ చేశారు. గాంజా సీజ్ చేసిన గాంజా వెహికల్ లో ఉంది. లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్ లో ఉంది. అయితే అది కూడా ఏంటంటే అనుకోని పరిస్థితి, ఒక అతను బైక్ లోంచి ఆపోజిట్ వెహికల్ రావడం, ఈవెన్ ఆటో కూడా ఆపోజిట్ వెహికల్ లో రావడం వల్ల ఇది తప్పించిపోయి దానికి అయింది అంటే అది కూడా వేరే విషయంగా కాదు. 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. అండ్ వాళ్ళకి తెలిసిన వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు తెలిసిన వ్యక్తులకు చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేంత వరకు చేసేంత వరకు కూడా ఎస్ఐలు అక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచి కూడా ఎస్ఐ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ క్షతగాత్రులు ఎవరికైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అంబులెన్స్ లో ఎక్కించి 108 లో హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇద్దరు మాట విన్నారు కదా. ఎఫ్ఐఆర్ కాపీ కూడా చదువు. అయ్యా మేము అనగా సంతమాగులూరు ఎస్ఐ, బల్లికరువ ఎస్ఐ లము, ఈరోజు మేము మా మహారాజశ్రీ గౌరవనీయులైన అద్దంకి ఇన్స్పెక్టర్ గారికి సంతమాగులూరు ఎస్ఐ అయిన నేను మరియు బల్లికురవ ఎస్ఐ అనే వారు రాసి ఇచ్చిన రిపోర్టు. అయ్యా మేము అనగా సంతమాగులూరు ఎస్ఐ బల్లికురవ ఎస్ఐలము ఈరోజు మేము మా స్టేషన్స్ నందు ఉన్నాము. ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటలకు బల్లికురవ ఎస్ఐ గారు వారి కుమారుడికి కడుపు నొప్పి ఉన్నదని అద్దంకి హాస్పిటల్లో తీసుకుని వెళ్ళాలని బల్లికురవ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి పిలువగా నేను బల్లికురవ వెళ్ళినాను. ఇంకోటి చెప్పాను, ఇంతకుముందు ఎస్పీ మాట్లాడితే ఏమన్నాడు, 108కు ఎస్ఐ ఫోన్ చేసినాడు అన్నాడు కదా. నిన్న మళ్ళీ ఒకసారి ప్లే చేయ లాస్ట్ పార్ట్, మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా మెమరీ బాగా షార్ప్గా ఉంటుంది. 108కు ఎస్ఐ ఫోన్ చేసినా అన్నాడు కదా, గుర్తు. ఆయన టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్ వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో
మా ఇన్ఫర్మేషన్. దానికి సంబంధించి గాంధా ఒక కేసుకు సంబంధించిన గాంధా మా వాళ్ళు సీజ్ చేశారు గాంధా. సో సీజ్ చేసిన గాంధా వెహికల్ లో ఉంది. లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్ లో ఉంది. అయితే అది కూడా ఏంటంటే అనుకోని పరిస్థితి, ఒక అతను బైక్ నుంచి ఆపోజిట్ వెహికల్ రావడం, ఈవెన్ ఆటో కూడా ఆపోజిట్ వెహికల్ లో రావడం వల్ల ఇది తప్పించిపోయి దానికి అయింది తప్పితే అది కూడా వేరే విషయంగా కాదు. 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు చెప్పిన తెలిసిన వ్యక్తులకు చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేంత 108కి ఎస్ఐఏ ఫోన్ చేసినాడు, 108 వెహికల్ వచ్చేదాకా అక్కడే ఉండి ఎక్కించినాడు, రకరకాలుగా చెప్పినాడు. కానీ 108 అంబులెన్స్కి కాల్ చేసింది స్థానికుడు అంటూ 108 పేషెంట్ కేర్ రికార్డుల్లో పేర్కొన్న రికార్డు అది. చూడు, బాబియా హెల్త్ సర్వీసెస్ వాళ్ళే, ఇక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పెట్టిన అప్పచెప్పిన సర్వీసెస్ కంపెనీ. వాళ్ళ రికార్డ్స్ ప్రకారం పేషెంట్ ప్రీ హాస్పిటల్ కేర్ రికార్డ్ కాల్ చేసింది స్థానికుడు అంటూ 108 పేషెంట్ కేర్ రికార్డుల్లో పేర్కొన్న రిపోర్ట్. మరి నేను అడుగుతా ఉన్నా, కారులో గంజాయి కనిపిస్తుంది,